హలో మీడియా ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసినట్టు ఏదైతే అఖండ తాండవ మూవీ ట్రైలర్ ఉందో, సో కంప్లీట్లీ మూవీ టీమ్ అయితే మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇట్స్ కంప్లీట్ మూవీ ట్రైలర్లో వచ్చేసరికి నాకు కొన్ని డీటెయిల్స్ అనేవి హెవీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించాయి, కానీ కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేసరికి ఈ ట్రైలర్లో అవసరం లేదేమో అనిపించింది. సో ఈ కంప్లీట్లీ ఈ యొక్క మూవీ ట్రైలర్ అనేది ఎలా ఉండేది, December 5th మన మూవీని ఏ విధంగా చూడబోతున్నాం, ఏ మూవీ వల్ల ఈ పాయింట్స్ ఆఫ్ వల్ల మనం అయితే ఈ యొక్క మూవీని బాగా ఎగ్జైటెడ్ ఫీల్ అవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో కంప్లీట్లీ మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ ఉన్న మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో నా వీడియో ఈజీగా ఏంటైతే ఫాస్ట్గా మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ అఖండకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మనకి అఖండ ప్లేలిస్ట్ని సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి సో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా కంప్లీట్లీ అఖండకు సంబంధించి చాలా అప్డేట్స్ కానివ్వండి, రూమర్స్ కానివ్వండి, మెయిన్లీ రూమర్స్ భయ్యా. సో రూమర్స్ని కూడా మనం సపరేట్ స్పెషల్ వీడియోస్ చేసి అయితే ఆ యొక్క ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. వన్స్ చెక్ చేయకపోతే ఒకసారి అయితే చెక్ చేసింది. ఇంకా మెయిన్లీ ఈ కంప్లీట్ ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రైలర్లో మనకి 3 parts మెజారిటీగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలు మనం ఈ మూవీకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సో ఏ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ అనేది మనకి ప్రొడ్యూస్ అయింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మూవీ టీమ్ అనేది ఏ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ అనేది డిజైన్ చేసుకుని ఏ విధంగా మన ముందుకి తీసుకురాబోతుంది. ఇంకా థర్డ్ పాయింట్ ఏదైతే అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయో సో ఆ సీన్స్ని ఎందుకు ఇందులో పెట్టారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సో ఈ 3 points గురించి వీడియో కంప్లీట్లీ మాట్లాడుకోబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్లీ వాచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ చూసినట్లయితే ప్రీవియస్లీ మనం ఏదైతే అఖండ 1 ఉందో సో ఆ 1లో ఏంటంటే మనకి 2 different ఇద్దరైతే బ్రదర్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఒకరైతే ముందు నుంచే వెయిట్ చేయడం జరుగుతుంది. సో అతనైతే మనకి అఘోరా గెటప్లో అయితే సో అఘోరా క్యారెక్టరైజేషన్ అయితే పెరగడం జరుగుతుంది. సో అది మన బాలయ్య. అండ్ అలాగే యంగ్ బాలయ్య కూడా అయితే ఉంటాడు. యంగ్ బాలయ్య ఒక సర్టైన్ ప్రాబ్లం అయితే ఇరుక్కుంటాడో అదే పర్టికులర్ టైంకి అయితే మన ఏదైతే అఘోరా బాలయ్య ఉన్నాడో సో ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మాస్ ఎలివేషన్ బీజిఎమ్స్ కానివ్వండి, మాస్ ఎలివేషన్ షార్ట్స్ కానివ్వండి, అండ్ పవర్ఫుల్ ఒక సపరేట్ స్టోరీ ఉన్నటువంటి విలన్ క్యారెక్టర్స్ కానివ్వండి, సో బాగా అలరించాయి. ఈ మూవీ అనేది 100 days ఫంక్షన్తో కొట్టేసింది. సో దీనికి కంటిన్యూషన్లో రాబోతున్నటువంటి అఖండ పార్ట్ 2 మూవీ స్టోరీ లైన్ నేనైతే ప్రీవియస్లీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, వీళ్ళిద్దరి స్టోరీ లైన్ ఏదైతే ఉందో సో ఇదే కంటిన్యూ అవుతుంది అయితే అనుకున్నారు. అలాగే పాటు అండ్ అలాగే ఈ మూవీలో ఏదైతే క్యారెక్టరైజేషన్ అఘోరా క్యారెక్టరైజేషన్ ఉందో సో దీన్ని ఇంకా హైలైట్ చేస్తారేమో అనేది ఆడియన్స్ అయితే అనుకుంటారు. సో మూవీ టీమ్ అయితే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, అఘోరా ఇంకే సొసైటీకి మంచి చేయాలనుకుంటే ఏ విధంగా ముందుకు వచ్చి చేయగలడు అనే పాయింట్లో అయితే ఈ అఘోరా అఖండ 2 అనేది మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము, మీ ఆడియన్స్ అందరి ముందుకైతే చెప్పడం జరిగింది. సో ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే అఘోరా ఒక పర్టికులర్ సొసైటీకి మంచి చేయాలంటే ఏ విధంగా మనకి మంచి చేయగలడు, అండ్ అలాగే అఘోరా ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలనుకుంటే ఏ పారామీటర్స్లో ఏ రీతిలో అయితే మనకి అఘోరా అనేది సాల్వ్ చేయగలరు అనే పాయింట్లో అయితే ఈ యొక్క అఖండ తాండవ మూవీ అనేది మనకి రాబోతుంది. సో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే పాయింట్ నెంబర్ 2 ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే మనం పాయింట్స్ ప్రీవియస్లీ ఈ మూవీలో ఈ ట్రైలర్లో అనుకుంటాము అండ్ ఈ పాయింట్స్ కాకుండా ఏ పాయింట్స్ని తీసుకొచ్చి ఈ యొక్క ట్రైలర్లో ఇంక్లూడ్ చేశారు అనే పాయింట్ ఏదైతే ఉందో సో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్లీ కంటిన్యూషన్ పార్ట్ ఏదైతే ఉందో మనకి అఘోరా బెటర్ చేయడం కానివ్వండి, వాళ్ళిద్దరు కలిసిపోవడం కానివ్వండి, సో ఇంకా కంటిన్యూషన్లో వస్తుంది అనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక ఈవిల్నెస్ అనేది అంటే కంప్లీట్లీ ఒక బ్యాడ్ స్పిరిట్ అనేది కొంచెం ఇన్బుల్డ్ చేశారు మూవీ టీమ్ అయితే. సో అదే మన ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్. సో ఈ ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఎలా ఉందంటే కంప్లీట్లీ ఒక బ్యాడ్ స్ప్రెడ్ చేయాలని చెప్పి లోకాన్ని మొత్తం నా గుప్పెట్లో పెట్టుకోవాలని ఈ రీతిలో ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే కాకుండా ఇక్కడ యంగ్ బాలయ్య ఎవరైతే ఉన్నారో సో యంగ్ బాలయ్య కూడా ఒక సర్టెన్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అఘోరా క్యారెక్టరైజేషన్ ఉన్న బాలయ్య కూడా ఒక సర్టెన్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో 2 different ప్యారలల్ స్టోరీ లైన్స్ అనేవి మనకి ఒకే ట్రైలర్లో రన్ చేయడం అయితే జరిగింది. సో ఈ రెండింటిని కనెక్షన్ ఇస్తూ ఒక చిన్న వర్డ్ అయితే ఉండడం జరిగింది. ఏదైతే మన బాలయ్య బాబు గారి మదర్ క్యారెక్టర్ ఉందో సో నేను చనిపోతున్న టైంలో కొన్ని డైలాగ్స్ అనేవి డిస్ప్లే చేశారు. ఏమంటే నేను చనిపోయినప్పుడు చిత్తి తనే పెట్టాలి అని చెప్పి. సో ఇక్కడ రెఫరెన్స్ ఏంటంటే అఘోరా క్యారెక్టర్లు ఎవరైతే బాలయ్య ఉన్నారో అతను నుంచి చిత్తి పెట్టాలని చెప్పి కోడ్స్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి. ఇక్కడ హైలైట్ అయిన బాగా పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే కంప్లీట్లీ మన అఘోరా గారిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 షేడ్స్లో మనకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఆ 2 షేడ్స్ని ఎందుకు టైం వేరియేషనా లేకపోతే
అఘోరా క్యారెక్టర్ ముందు ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎండింగ్‌లో కొంచెం చేంజ్ అయింది అనే రిప్రజెంట్ ఇవ్వబోతున్నాడనేది మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే 'ఆది పినిశెట్టి' గారి క్యారెక్టరైజేషన్ అనేది చాలా అంటే చాలా వైల్డ్‌గా క్రియేట్ చేద్దాం అని చెప్పి చాలా మోర్ దెన్ వీఎఫ్ఎక్స్ షాట్స్ అనేవి 'ఆది పినిశెట్టి' గారి క్యారెక్టరైజేషన్‌కి అయితే వాడారు. బట్ ఇది వర్కౌట్ అవుద్దా లేదనేది కొంచెం ఆడియన్స్ ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ యొక్క కంప్లీట్‌లీ ఆ సినారియో ఉంటదో సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది హిట్ ఆర్ ఫట్ అనేది మనం మూవీ చూసిన తర్వాత డిసైడ్ చేయాలి తప్ప ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్‌లో అయితే కట్టింగ్‌లు అయితే ఎక్కువున్నాయి. అంటే కట్టింగ్ అంటే మనకి కంప్లీట్ సీన్ అనేది జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా డిస్‌ప్లే అయిన షాట్ అయితే లేదు. ఓవరాల్ కంప్లీట్‌గా టక వెళ్ళిపోతుంది. 'ఆది పినిశెట్టి' క్యారెక్టరైజేషన్ కనిపించిన ప్రతి ఒక్క సీన్ గానియండి. ఇంక మన 'బాలయ్య బాబు' గారు చూసినట్లయితే ఇంక తాండవం ఓవరాల్లీ మనం ఏదైతే మనం 'బాలయ్య బాబు' గారి గ్రేస్ గానియండి, పవర్‌ఫుల్ డైలాగ్స్ గానియండి, మాస్ ఎలివేషన్ షాట్స్ కానివ్వండి, హై వోల్టేజ్ డైలాగ్స్ అండి ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అయి మాత్రం అసలు ఇంచు తగ్గకుండా అయితే ఉన్నాయి. బట్ ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాకు కొంచెం డల్ అనిపించింది. మేబీ ఈ ట్రైలర్ కట్టు టక వెళ్ళడం వల్ల ఏమన్నా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది కంప్లీట్‌లీ ట్రైలర్‌లో డెలివరీ చేయలేదేమో. ఆన్ స్క్రీన్ మూవీ మేబీ తమన్ గారు ఏమైనా డెలివరీ చేసే రీతిలో అయితే మన ముందుకి తీసుకురావచ్చేమో. సో ఓవరాల్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ ట్రైలర్ అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే మనకి 2 ప్యారలల్ స్టోరీస్ అనేవి ఒకే టైంలో రన్ అవుతా అండ్ మెయిన్‌లీ ఏదైతే అఖండ గారి క్యారెక్టరైజేషన్ ఏందో ఆ అఖండ గారి క్యారెక్టరైజేషన్‌ని బాగా హైలైట్ చేస్తా మూవీ టీమ్ అయితే మన ముందుకి రాబోతున్నారు. అండ్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఈ మూవీలో మనకి పర్టికులర్‌లీ ఈ సీన్స్ అవసరమా అనేటట్టయితే అనిపించింది. సో ఆ సీన్స్ గురించి మాట్లాడితే హెవీలీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ బాలయ్య గారి డైలాగ్స్ అనేవి చాలా అంటే చాలా ప్రొడ్యూస్ చేశారు. ఇంక్లూడింగ్ ట్రైలర్‌లో కూడా అంటే సనాతన ధర్మం జోలికి రావద్దు. మేము అరవడం మొదలుపెడితే మొత్తం ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైపోద్ది. లేకపోతే ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు, మా యొక్క ధర్మం మాత్రం ఒక ఎత్తు అని చెప్పైతే ఏదైతే మన సనాతన ధర్మం ఉందో సో దాన్ని హైలైట్ చేస్తా మంచి మంచి పాయింట్స్ అనేవి రైజ్ చేస్తూ అయితే మూవీ ట్రైలర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కంప్లీట్ చేసుకుంటే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రం ఈ మూవీ టీంలో ఎక్కడ రిలీజ్ చేయలేదు. అండ్ అలాగే ఇందులో కూడా లక్ష్మీ నరసింహస్వామి గారి ఎంట్రన్స్ ఏదైతే మనకి భక్త ప్రహ్లాద ఉంటుందో సో దాని మీద బేస్ అయ్యి ఉండే స్టోరీని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. కానీ సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ మూవీలో ఎటువంటి స్టోరీ బేస్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ మూవీ ట్రైలర్ అనేది నాకైతే కంప్లీట్లీ అయితే ఫుల్ఫిల్డ్ అయితే నచ్చింది. బట్ కొన్ని ఎలిమెంట్స్ అనేవి కొన్ని క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. అంటే ఈ మూవీలో ఈ వర్కౌట్ అవుతాయా లేవా అని చెప్పి. సో దీని గురించి మీరు అనుకున్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.